మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత నిన్న తీహార్ జైలు తరలించారు. టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. కోర్టు ఆదేశం మేరకు తరలించిన తీహార్ జైల్లో ప్రస్తుతం బ్యారెక్ నెంబర్ 6 లో కవిత ఉన్నట్లు తెలిసింది. కోర్టు చెప్పిన నిబంధనల ప్రకారం ఆమెకి ప్రత్యేకంగా మంచం, పరుపుతో పాటు భోజనం బయట నుంచి తెప్పించారు. ఆమెకు కావాల్సిన బుక్స్, చెప్పులు కూడా అందించినట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు. ఇక జైల్లోకి వెళ్ళిన కవితకి ఎమ్మెల్సీ అనే పదవిని రాజీనామా చేయకుండా వెళ్ళారు కాబట్టి అది డిస్క్వాలిఫై అవుతుందా లేదా అనే అంశంతో పాటు లిక్కర్ కేసులో నేను వేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవితకి కేజ్రీవాల్కి మధ్యన ఉన్న ఏ విధంగా డబ్బులు సంపాదన జరిగింది, డబ్బులు పంపిణీ జరిగింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా అంటే కవిత గారి రోల్ ఎక్కడ ఉంది, ఈ డబ్బులు పంపిణీ ఏ విధంగా జరిగింది, గోవాకి ఎలా పంపించారు అంటే అరవింద్ గారికి కేజ్రీవాల్ కి కవిత గారికి మధ్యన ఈ డబ్బుల విషయం ఎలా జరిగింది విషయాలు చెప్పడం చాలా విషయాలు ఈడీ అధికారులు చార్జ్ షీట్ లో మన రిమాండ్ రిపోర్ట్ రాశారు, మీరు చూసే ఉంటారు. అదొకసారి క్లియర్ గా వివరిస్తారు సార్. గతంలో నుంచి కూడా చెప్తున్నారు. ఢిల్లీ సౌత్ ఎంపీ ఒకరు బాహాటంగా చెప్పారు. చెప్పిన మరుక్షణం సిటీ సివిల్ కోర్టులో వీళ్ళు ఇజ్జత్ దావా వేయడం జరిగింది, డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది కోట్ల రూపాయలు కట్టి. అంటే దాన్ని ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ అక్యూజ్డ్ అయినా సరే తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు తప్ప ఒప్పుకునే ప్రయత్నం ఎక్కడ కూడా ఉండదు. అందులో భాగమే ఆ డిఫమేషన్ సూట్. అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ గడిచిపోయింది. సిబిఐ, ఈడీ, ఐటీ ఆమె ఇంటి తలుపు తట్టిన సందర్భంలో మళ్ళీ ఆమెను సమన్ చేస్తే 23 ఫిబ్రవరి 2023 మార్చి 2023 నాడు ఆమె మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టి ప్రొటెక్షన్ కావాలన్నది. అప్పుడు ఈడీ అధికారులు ఏం చెప్పినారు, ఆమె అక్యూజ్డ్ కాదు, ఆమె కేవలం ఇన్ఫర్మేషన్ కొరకే ఆమెను పిలిచినాం, నిందితురాలు కాదు, ఆమె అనుమానితురాలు మాత్రమే అని చెప్పినప్పుడు సందర్భంలో ఆ కేసు అక్కడి నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తుంది. థర్డ్ ఛార్జ్ షీట్ లో ఆమెను అక్యూజ్డ్ గా పేర్కొంటూ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన మరుక్షణం ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇన్ఫ్రక్చర్స్ అయిపోతుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ తో సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన డిఫమేషన్ సూట్ కూడా డిస్మిస్ అయిపోతుంది. డిఫాల్ట్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ తో డిఫమేషన్ ఫైల్ చేశారు కాబట్టి అది కూడా ఎగిరిపోతుంది. ఎమ్మెల్సీ సీటు వరకు వచ్చేంత వరకు ఎమ్మెల్సీ సీటుకు సంబంధించి షీఈస్ ఫేసింగ్ హీనియస్ క్రైమ్. అంటే పెద్ద క్రైమ్ అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇనిషియేట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాతనే రిమూవల్ ఉంటుంది, కానీ ఇమ్మీడియట్ గా ఉండదు. నైతిక బాధ్యతగా స్వీకరించి రాజీనామా చేయడం అనేది కరెక్ట్. యాక్చువల్ గా మనం చూసినాం, ఎక్కడో రైలు పడిపోతుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా. ఆ రోజు ఈ రోజుకు అస్థిమ శకాంతరం చాలా దూరం ఉంది. ఈ రోజు రాజకీయాలను వాళ్ళ లబ్ధి కొరకు వాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి తప్ప ప్రజల కొరకు ఎవరు పని చేయడం లేదనేది మాట వాస్తవం. ఎందుకంటే పెద్దల సభ, షీఈస్ రిప్రజెంటింగ్ పెద్దల సభ, విధానసభను ఆమె రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ ఉండాల్సింది ఎవరంటే చట్టాన్ని తయారు చేసి, చట్టంలో మౌలిక సూత్రాలు తయారు చేసి ప్రజల జీవన పెంచే ప్రయత్నం చేసే పెద్దలు ఉండాలి, అక్కడ అడ్వైజర్స్ ఉండాలి. అది ఒక గౌరవమైన పదవి యాక్చువల్ గా విధానసభ అనేది. ఎమ్మెల్యేలేమో డైరెక్ట్ జనాల నుంచి వస్తారు, ప్రజాప్రతినిధులు, టీచర్లు, మన డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చొప్పున ఇట్లా పెద్దల సభకు ఎన్నుకుంటారు. కొంతమంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రకరకాలుగా కొంతమందిని 40 పైచీలకు విధానసభకు ఎన్నుకుంటారు. అదొక అక్కడ ఆమోదం పొందాలి. ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికైన శాసనసభలో జరిగే శాసనాలు కూడా మళ్ళీ ఇక్కడ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మీరు ఆ సభకు చాలా వాల్యూ ఉంది అన్నది మీరు చెప్తున్నారు. అందులోంచి వచ్చిన కవిత గారు రాజీనామా చేసి వెళ్ళుంటే అది గౌరవంగా ఉండేది కదా? 100% గౌరవంగా ఉండేది. ఆమెను అందరు తల మీద పెట్టుకునేటోళ్ళు. ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ టిల్ 2023 షీ వాజ్ ఒక ఐకాన్ ఆఫ్ తెలంగాణ.
అవును. ఒక యూత్ లేడీస్ కి సంబంధించినంత వరకు, అంటే యంగ్ జనరేషన్ అమ్మాయిలకు, తెలంగాణ అమ్మాయిలకు షీఈస్ బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ కేవలం తెలంగాణ తెలంగాణ కాదండి, తెలుగులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను బాగా లైక్ చేసేవారు. ఇష్ట కుటుంబ సభ్యురాలుగా స్వీకరించారు ఆమెను. అవును, ఆమె అవునండి. వచ్చిన రోజు, బతుకమ్మ ఆడడానికి వాళ్ళ ఊరికి వచ్చిన రోజు ఆమెను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. చాలా అవును, గౌరవం ఇచ్చారు ఆ కుటుంబానికి. అవును. అంటే ఆ కుటుంబంతో కనీసం పరిచయం ఉంటే చాలు అని తహతహలాడిపోయారు ప్రజలు. ఉమ్, కానీ దాన్ని వాళ్ళు ఉంచుకోలేకపోయినారు. అది వేరే విషయం. ఉమ్. రకరకాల కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. టెలిఫోన్ అంటే కుంభకోణం మీరు కావచ్చు. అన్నట్లుగా అంత అంత రెస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే చాలా గౌరవప్రదంగా ఉండేది. 100%. అంటే మిగతా వాళ్ళకి కూడా రోల్ మోడల్ గా ఉండేది ఆవిడ. చ- ఇప్పటికి కూడా గౌరవమే ఉంది. కానీ ఒప్పుకుంటే తప్పు, జరిగిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడితే బాగుంటది. అది నేను కడిగిన అంటే ముత్యంలా వస్తా, ఇవన్నీ కూడా ఈ సరే, కడిగిన ముత్యం స్టేట్మెంట్లన్నీ అంటే కూడా. మీరు కడిగిన ముత్యం అంటే మీరు అంటున్నారు కాబట్టి గుర్తొచ్చింది. నేను కోర్టులో ఆ విధంగా ఆమె స్లోగన్స్ ఇవ్వడం అనేది ఇదంతా కూడా మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అంటూ ఈడీని ఒక విధంగా బ్లాక్ మెయిల్ దీంట్లో స్లోగన్ ఇవ్వడం అనేది రేపు చార్జ్ షీట్ లో ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏం రావు యాక్చువల్గా, ఇవి పొలిటికల్. అంటే ఆమెకు రాఘవన్ గారి స్వేచ్ఛ. రావణ్ కాదు కానీ జనరల్ గా బయట ఉంటే ఒకలాగా ఉంటారు, లోపల ఉంటే ఒకలాగా ఉంటారు అని ఇటు చూపించడానికి ఏమైనా అవకాశం ఉంటుంది బెయిల్ రిజెక్ట్ అవ్వడానికి? తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ 14, 19, 20, 21 ఇవన్నీ కూడా కూలదృషిండ్రు గత ప్రభుత్వంలో. ఉమ్, స్పష్టంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అదే. రైట్ టు ప్రైవసీ, ఫండమెంటల్ రైట్, గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాన్ని తుంగలో దొక్కిండ్రు. మరి తనకు మాత్రమే ఇవన్నీ ఆ రైట్స్ కావాలి, రైట్ టు ఫ్రీడమ్, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడదా అని ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 10 లక్షల మంది తెలంగాణ పౌరులవి, భారత పౌరులవి, మినిస్టర్లవి, సెక్రటరీలవి, ఇంతమంది ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆమె ఉమ్, ఈసీ ఈస్ టు ఇంటర్వీన్ అంటది. ఉమ్, ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ కావాలంట. ఈడీ అక్రమాలు చేస్తుందంట, అరాచకాలు చేస్తుందంట. ఉమ్. మరి రజత్ కుమార్, మీకు గుర్తుండే ఉంటది, రజత్ అవును, కుమార్ అనే చీఫ్ ఎలక్షన్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ ఆఫీసర్. తెలంగాణ, అవును. కమిషనర్ ఆఫ్ తెలంగాణ ఎంత ఫ్రాడ్ చేసిండు. ఆయన బిడ్డ పెళ్లికి కోటాను కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. అది అందరికి తెలిసిన సత్యం. మరి దాంట్లో కూడా ఈడీ ఎంటర్ కావాలి కదా. ఎలక్షన్ కమిషనర్ చేసిన అక్రమాల మీద ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి కొమ్ము కాసిన దాని మీద కూడా డెఫినెట్ గా ఈడీ ఎంటర్ కావాలి. ఆ ఖర్చులు, ఆ తతంగం అంతా కూడా ఎవరు చేసినారు అనేది చెప్పాలి. ఇవన్నీ కాకుండా రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆమె స్వేచ్ఛ ఉంది, ఎన్ని స్టేట్మెంట్లు అని ఇవ్వచ్చు. పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ఫియర్ కావాలని కూడా ఆమె అడిగినా అడగొచ్చు, పెద్ద తప్పేం లేదు అందులో. ఉమ్. ఇక పాకిస్తాన్ జిందాబాద్ అంటే కూడా తప్పు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇప్పుడు. అట్లా సార్, ఆ అది కేసు కాసేపు ఆ విషయం పక్కన పెడితే రిమైండ్ రిపోర్ట్ లో ఈడీ పొందుపరిచిన అంశాలు ఏమున్నాయండి? సార్, స్పష్టంగా ఆమె గోవా ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలను బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ల ద్వారా, ప్రైవేట్ చార్టర్ల ద్వారా తీసుకుపోయిన విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పింది ఈడీ. అవన్నీ అయిపోయినాయి. దానికి సంబంధించిన అధికారుల మీద కూడా వాళ్ళు అడగడం జరిగింది. మాగుంట ఫ్యామిలీకి సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తయారు చేసిన ఛార్జ్ షీట్ లోనే ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆమెను అక్యూజ్డ్ గా తీసుకొని ఆమె రిమాండ్ రిపోర్ట్ లో మళ్ళీ అదే రీట్రేట్ అయింది తప్ప వేరే ఏం కాలేదు. దాన్ని మ్యాచ్ చేయడానికి ఆ డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయా, మిస్అప్రోప్రియేట్ అయినాయి, మిస్యూజ్ అయినాయి, ఖజానాకు నష్టం వాటిల్లిన డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయా అని చెప్పి సెర్చ్ ఆపరేషన్ చూస్తున్నాం. ఆమె అల్లుడి ఇంట్లో కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. సార్, అల్లుడు అంటే మేనల్లుడు మేకా శ్రవణ్, మేకా మేకా శ్రీ శ్రవణ్. శ్రవణ్ ఆయనకి నాకు అంటే ఆర్థిక లావాదేవీలు లేవు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది నమ్మొచ్చు అంటారా మనం? వాళ్ళు ఎవరైనా డినై చేస్తారు సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు పోతాయి కదా. ఉమ్, వాళ్ళైతే దానికి సోర్స్ చూపించాలి కదా. వాళ్ళ ఇంట్లో దొరికిన ఆ, కోటాను కోట్ల రూపాయలు ఎక్కడివి అనేది వాళ్ళ లెక్కలో చూపించాలి. ఉమ్, అన్అకౌంటెడ్ ఎక్కడ ఉన్నా సరే ఐటీఐ అఫీషియల్స్, ఈడీ అఫీషియల్స్ ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. వాళ్ళ ఓకే. బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్లు ఉంటాయి కదా సార్, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఎవరో ఉమ్, ఒక వ్యక్తి, లాభపడ్డ వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అకౌంట్ ఉమ్, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అవి ఆ వ్యక్తిని కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. నువ్వు ఎవరికి ఇవ్వాల్సినవి అంటే మేకా శ్రవణ్ కాదు నేను ఇవ్వాల్సింది, పలానా వ్యక్తికి ఇవ్వాల్సినవి మేకా శ్రవణ్ అకౌంట్ లోకి నేను పంపించిన అన్నప్పుడు, ఉమ్. మ్యాచ్ అయినప్పుడు, ఆ అమౌంట్ అక్కడ దొరికినప్పుడు అది కన్ఫెస్కేట్ అవుతాయి. డెఫినెట్ గా డిపాజిట్ అచ్చా, అచ్చా. చేస్తారు కోర్టు. ఆ ఓకే. అమౌంట్ ను ఈడీ లేదు, వాళ్ళకు వేరే ఆధారాలు ఏమైనా ఉంటే అవి కాదు, అవి మా కష్టార్జితం, మేము చిన్నప్పటి నుంచి చెమటోడిచి ఆ, రోజుకు 100 రూపాయల కూలీ నుంచి 900 రూపాయల కూలీ చేసినామని చెప్పి మేకా శ్రవణ్ తండ్రి చూపించి ఆ చెమట తాలూకు స్వేదాన్ని వివరిస్తే
దాని 300 కోట్లు ఏ విధంగా అవుతాయి, 100 కోట్లు ఏ విధంగా అవుతాయి అప్పుడు మ్యాచ్ అయిందా లేదా చూసి అప్పుడు ప్రభుత్వం ఈడీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఓకే. కన్ఫెస్కేట్ చేయాలి లేదా డిపాజిట్ కోర్టు ముందు డిపాజిట్ చేయాలన్నా ఎవరి దగ్గర అయితే ధర జప్తు చేస్తారో ఆ అమౌంట్ ను జప్తు చేసిన వ్యక్తికి ఇవ్వాలనా లేదా అనేది ఈడీ అధికారులు నిర్ణయిస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఆమెకు మధ్యంతర బెయిల్లో పిటిషన్ వేసి ఒక రీజన్ చెప్పారు. తన కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఆ ఎగ్జామ్ కి నేను కళ్ళ తల్లిగా ఉండాలని. ఆ రీజన్ కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సవ్వాలే లేదు, సిల్లీ రీజన్ రీజన్ అంటారు. తప్ప మనమేమో వేల కోట్ల సాధారణంగా మెడికల్ గ్రౌండ్ చూపిస్తారు, కానీ ఈవిడ కొడుకుకి ఎగ్జామ్, తల్లికి కొడుకు సెంటిమెంట్ వాడినట్టున్నారు కదా. కొడుకు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తూ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేది ఉంది. నేను హెల్ప్ చేయాలంటే కూడా వదిలే ముచ్చటనే లేదు. తర్వాత ఇంటర్మీడియట్ 6th క్లాసు 10th క్లాసు ఇవన్నీ విచిత్రమైన వాదనలు. మరి బిడ్డ పెళ్లి ఉంటే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని లిఫ్ట్ చేసినప్పుడు కూడా మనకు అది కూడా వర్తిస్తుంది కదా. బిడ్డ పెళ్లి కంటే పెద్ద మించిన రీజన్ అయితే ఇక ప్రపంచంలో ఎవరికి ఏది ఉండదు. ఎంత పెద్ద కాజ్ ఇంకెవరికి ఉండదు కదా. ఆ కాజ్నే తొమ్మిదికి 13 రోజులు ఇల్లీగల్ డిటైన్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రు అంటే మన దాకా వస్తే తన దాకా వస్తే తెలియదు. ఇప్పుడు తన దాకా వచ్చింది కాబట్టి కొడుకు ఎగ్జామ్ అడ్డం పెట్టుకొని బెయిల్ మీద అది రావాలనుకోవడం రేవంత్ రెడ్డి గారికి జరిగిన సంఘటన ముందు కవిత గారు చెప్పిన రీజన్ చాలా 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 చిన్నది అనిపిస్తుంది. ప్రజలు ఎవరి ముందు పెట్టినా కానీ హాస్యాస్పదమే. అది నవ్వుకుంటారు తప్ప వేరే ఏం లేదు. మీరు నిజంగా అంత నిబద్ధత ఉంటే, నేను గతంలో కూడా మీ ముందు నేను చెప్పిన, ఎందుకు ప్రాస్పెక్షన్ వేయలేదు, ఎందుకు యాంటిసిపేటరీ వేయలేదు, మీకు ఇంత హ్యూమిలియేటివ్ సిచ్యువేషన్ వస్తుందని మీకు తెలుసు కదా. మీరు మీ అంతలకు మీరు మీమాంస చేసి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం పడిపోయి కూడా డిసెంబర్ 3వ తారీఖు 3 నెలల పైన అయింది, 100 రోజుల పైన అయింది. అరెస్ట్ అయ్యి కూడా 15వ తారీఖు. అంతకంటే ఆ రోజుకే 3 నెలలు గడిచిపోయింది. 3 నెలల్లో మరి ఏం ఖాళీగానే ఉన్నారు కదా. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంకా పార్టిసిపేట్ అయ్యేది ఏం లేదు. ప్రతిపక్షంగా అసెంబ్లీలో విధానసభలో అపియర్ అయ్యిండొచ్చు, కానీ తర్వాత మీ విషయాలను ఎందుకు యాంటిసిపేట్ చేసుకోలేదు, ఎందుకు ప్రాస్పెక్షన్ వేయలేదు? ఢిల్లీ హైకోర్టులో ఎవరైనా ఆపిన రవిలను వేయొద్దు అని చెప్పి ఎవరు అనలేదు కదా. పిల్లల పరీక్షలు వస్తాయని తెలుసు, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసు, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి తెలుసు, పార్టీలో పెద్ద పోస్ట్ లో ఉన్న మీరు ఎందుకంటే వేయలేదనుకోవచ్చు. మీరు రాజకీయ లబ్ధి కొరకే, కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఒక సింపతి కార్డును ఆమె జైలుకు పంపించింది ఎలక్షన్ల ముందు అని అనుకున్నారు, కానీ బూమరాంగ్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అసలు ఇంత జరుగుతుందని వాళ్ళు ఊహించేదంటారా? ప్రజల నుంచి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. ప్రజలు గేట్లు బద్దలు కొట్టుకొని శృంఖలాలు తెంచుకొని వీళ్ళ కొరకు ప్రవాహంలో వచ్చి ఈడీ అధికారులను ముంచేస్తారని చెప్పి వీళ్ళు ఊహించారు. కానీ అది శృంఖలాలు కాదు కదా. శృంఖలాల నుంచి ఎప్పుడో తెంచుకొని బానిస సంఖ్యల నుంచి తెలంగాణ ప్రజలు బయటపడి 100 రోజులు గడిచిపోయింది. ఎందుకు ఇబ్బంది పడ్డామా అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైన మరుక్షణం. వీళ్ళకు సపోర్ట్ అనేది ఇక్కడ కూడా. ఓకే సార్, ఈమెకి ఉగాది తర్వాత బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అందులో అప్పుడేమైనా వచ్చే అవకాశం ఉందంటారు? బెయిల్ ఛాన్స్ లేదు. సోమవారానికే ఉంది బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్, కానీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు, వాళ్ళు టైం తీసుకుంటారు. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇది హీనియస్ క్రైమ్, చాలా నీచాతి నీచమైన పని ఇది. కవిత గారి విషయం కాస్త పక్కన పెడితే, మన రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాంపర్ ఆ విషయం తీసుకుంటే, ఇప్పుడు ఈ కేసు ఎటువైపు తిరిగే అవకాశం ఉందంటారు? సార్ ఓపెన్ గా చెప్పాలంటే తడిచిపోయింది. ఒక వింగ్ కి నేరం చేసిన అనేది అందరికి తెలిసిపోయింది. వాళ్ళ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, సర్వీస్ ప్రొవైడర్లో కూడా హ్యాండ్ ఉందనేది తెలుస్తుంది. దాదాపు 4 లక్షల సిమ్ కార్డులను వీళ్ళు ఖరీదు చేయడం జరిగిందని తెలుస్తుంది. అంటే లీగల్ గా కూడా చేసిండ్రు. అవును, సిమ్ కార్డులు. మీరు సార్, ఈ కేసు మీరు చాలా రోజులు చూస్తున్నారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా మీరే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది అనుకోవాలా, లేదు ఇంకా దీన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే దీన్ని ఇంకా తొక్కు పెడుతున్నారు, ఏదో నామకి వాస చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? సార్ స్పష్టంగా చెప్తున్నా, నేను రుజుమార్గంలోనే పోతుంది కానీ చాలా స్లోగా పోతుంది. అక్యూజ్డ్ తప్పించుకున్నారు. నేను చెప్తూనే ఉన్నాను, ప్రభాకర్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయేదాకా చూసిండ్రు. ఇప్పటికైనా కానీ వీళ్ళ పాస్పోర్ట్లను జప్తు చేయాలి. మెయిన్ గా ఉన్న పార్టీ అధ్యక్షుడైనా సరే తప్పు చేసినప్పుడు ఎవరినైనా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, స్ట్రైట్ గా చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి.
అరెస్ట్ చేసి వాళ్ళ రెసిపియంట్స్ వాళ్ళు కదా, వాళ్ళ ఫోన్లలో ఉన్న డాటాను రిట్రీవ్ చేస్తే తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఫోన్లు చేంజ్ చేయకుండా వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు వాడుతున్న ఫోన్లను ఎక్కడ ఉన్నా కానీ ట్రేస్ చేసి ట్రాక్ చేసి దాంట్లో నుంచి డాటాను రిట్రీవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే రెసిపియంట్స్ అనేది తెలిసిపోతుంది. మెయిన్ అవును. అక్యూజ్డ్ వాళ్ళే, అల్టిమేట్ బెనిఫిషియర్ వాళ్ళే ఇప్పుడు సార్ అయినప్పుడు. మీరు చెప్తున్నట్లుగా ఒక ఇద్దరు ఇద్దరు డిఎస్పీని ఆడిషన్ వేసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి. డిఎస్పీ స్థాయిలు, ఎస్పీ స్థాయిలు, ఐజీ స్థాయిలు చేయాలంటే డీజీపీ నోటీసులు లేకుండా ఇంత పెద్ద క్రైమ్, ఇంత పెద్ద ఎఫెన్స్ జరుగుతుందా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? డెఫినెట్ గా అప్పుడు గతంలో ఎవరు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని కూడా సమన్ చేయాల్సిందే, తప్పదు. ఉమ్, ఎస్ఐబి తప్పు చేస్తుందంటే ఇప్పుడు నేను అదే అన్నది, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఉమ్, గతంలో ఎవరైతే పనిచేసిండ్రో ఆ వ్యక్తిని ఖచ్చితంగా సమన్ చేయాలా, అడగాల, పిలవాలి. అంజనీ కుమారా లేకపోతే రెడ్డి గారా, ఇంకా అంతకుముందు ఉన్న మహేందర్ రెడ్డి గారా, ఖచ్చితంగా సమన్ చేస్తేనే కదా ఇందులో తెలిసేది. నాకు ఉమ్. కూడా తెలియకుండా చేసిండ్రు అన్నప్పుడు ఇంకా పెద్ద నేరం అవుతుంది అది. ఆయన ఓహో. స్టేట్మెంట్ తీసుకుంటే, ఆయనను మెయిన్ విట్నెస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఉమ్, మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయితే డ్రా చేయాల్సిందే ఇందులో. ఉమ్, ఎందుకంటే ఆయన నా అనుమతి ఉంది అని ఆయన ఎట్లాగో చెప్పాడు. ఉమ్, ఎస్ఐబి ఈజ్ ఎంపవర్డ్. ఒకసారి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ ఎవరికైతే అప్పచెప్పినరో, ఇప్పుడు ఓనర్ ఒక బస్సు ఉంటది, అవును. ఓనర్ డ్రైవర్కి అప్పచెప్తాడు. ఉమ్, యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ది కదా బాధ్యత, అవును. డ్రైవర్ కదా జైలు పోవాల్సింది. ఓనర్ అయితే పోడు. ఓనర్ ఉమ్, ఓనర్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బస్సు నాదే, దానికి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ మీరు తీసేసుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ మీరు తీసుకోండి అన్న స్టేట్మెంట్ ఏ విధంగా అవసరమవుతుందో రెండు రకాల కేసులు వస్తాయి ఇక్కడ. ఆ, 304A ఆ, కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీలో డ్రైవర్ కమిట్ చేస్తే యాక్సిడెంట్, సాక్షులు ఎవరైనా ఉంటే వాడికి శిక్ష పడుతుంది. ఉమ్, ఇంకొక కేసు ఉంటుంది యాక్సిడెంట్ క్లెయిమ్. అవును. అందులో వీళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటే ఇన్సూరెన్స్ ఓనర్ ని కూడా పార్టీ చేస్తారు అక్కడ. ఓనర్ ఉమ్, రావాల్సి వస్తుంది, ఓనర్ వచ్చి అవును. చెప్పాల్సి వస్తుంది, ఇది నా డ్రైవర్ ఆ రోజు పలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. ఉమ్, చెప్పినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ ఇన్సూరెన్స్ ను రిలీజ్ చేస్తుంది, అవును. విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని కూడా డ్రా చేయాలి. ఒకవేళ ఆయన నాకు తెలుసు అంటే ఆయన అక్యూజ్డ్ అవుతాడు. ఉమ్. నాకు తెలుసన్నా తెలియదు, అవుతాడు, తెలియదన్నా అవుతాడు. తెలియదంటే కేవలం నెగ్లిజెన్స్ కింద వస్తుంది తప్ప ఆయనను ఉమ్, విట్నెస్ గా తీసుకుంటారు తప్ప ఉమ్, ఆయనకు వచ్చేది, ఆయనకు ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు అదే బెనిఫిషరీ కాదు ఆయన. ఈ అవును. స్టేట్మెంట్ అంతా, రిపోర్ట్ అంతా ఆయనకు రిపోర్ట్ చేయలేదు వీళ్ళు. మహేందర్ అవును. రెడ్డి గారికి చెప్పలేదు, అంజనీ కుమార్ గారికి చెప్పలేదు. చెప్పనప్పుడు వాళ్ళు బెనిఫిషరీస్ కాదు. సేమ్ వీళ్ళకి ఎంత రోల్ ఉంటుందో ఒకవేళ తెలిసినా ఒప్పుకున్నా వాళ్ళకి ఇంతే కేవలం ఈ అధికారులకు ఏ పాత్ర ఉందో అదే పాత్ర. కానీ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? ఈ ఉమ్, ట్యాపింగ్ ద్వారా లాభపడ్డ వ్యక్తి ఎవరు? బెనిఫిట్ దీని ద్వారా లాభపడ్డ పార్టీ ఎవరు? ఆ వ్యక్తి మెయిన్ అక్యూజ్డ్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇవన్నీ సార్ సార్ ఫైనల్ గా చెప్పండి. మీరు పంజాగుట్ట కంప్లైంట్ ఇచ్చారు అంటే మీరు ఇచ్చింది కూడా మీ పర్సనల్ ఇంటెన్షన్ కాదు, కానీ ఇటువంటి హీనియస్ క్రైమ్ ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు కంప్లైంట్ ఇచ్చారు, రైట్? సార్ ఎగ్జాక్ట్లీ. నాకు మొత్తం అవుట్పుట్ ఉంది. నాకు నేను జనరల్ ఇష్యూస్ లో నేను రియాక్ట్ కావడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి నేను నా ప్రాక్టీస్ లోకి వచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే మాత్రం స్పందించే గుణం ఉంది. అందులో తప్పు జరిగింది, లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసిండ్రు అన్న ఇన్ఫర్మేషన్ నాతో నా నాతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నేను 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నా ఫోన్ ట్యాపింగ్ లో ఉంది, నా ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అని. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఒక క్లయింట్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ మీరు 6-7 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, నాతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ లో ఉంది కాబట్టి ఆలోచన చేసి మాట్లాడండి అంటే. చాలా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసులు అట్లాంటివన్నీ వస్తుంటాయి. దానిలో మాట్లాడడం వల్ల అవతల వ్యక్తికి ఇబ్బంది అవుతుంది. అదే విషయాలు నేను చెప్పింది. అంటే ట్రేస్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు, పట్టుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. నా దగ్గరకు వచ్చినందుకు మీకు నష్టం జరగకూడదు అనే విషయాలు మాత్రమే నేను చెప్పడం జరిగింది తప్ప నేను అనైతిక కార్యక్రమాలకు ఎప్పుడు పాల్పడలేదు. కానీ జరిగే నష్టం ప్రజలకు జరుగుతుంది, నష్టపోతున్నారని నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ సిఐ శోభన్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయవలసిందిగా. ఒక బాధితుడి తరఫున కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి శరణాల శ్రీధర్ గారి ఫిర్యాదును కూడా నేను 13వ తారీఖు నాడు వేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. దాని మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇటువంటి కేసులు ఇకపై జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతను మన అరుణ్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ అరుణ్ కుమార్ గారు కోరుతున్నారు. అంటే ఈ కేసులతో కేవలం నాలుగు భాష దర్యాప్తు కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి వ్యక్తి అరెస్ట్ అవుతారు,
ఒకవేళ ఆ విధంగా అరెస్ట్ జరిగితే ఇకపై ఇటువంటి నేరాలు చేయాలంటే భయపడే స్థాయికి వస్తారు. కాబట్టి తెలంగాణలో ఇకపై ఇటువంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం అంటున్నారు అరుణ్ కుమార్ గారు. ఇది అరుణ్ కుమార్ గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.